హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనము అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామన్నమాట. సో అపార్ట్మెంట్స్ ఏ లొకేషన్ అంటే వరంగల్ హైవే పోచారం నియర్ ఇన్ఫోసిస్. సో మనకి హైవే నుంచి చూసుకుంటే కనుక జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో రామ్కి అపార్ట్మెంట్స్కి ఆపోజిట్ అంటే రామ్కి అపార్ట్మెంట్స్ కడుతున్నారనమాట. హైరేజ్ అపార్ట్మెంట్స్ ఎగ్జాక్ట్ ఆ గేట్ ఈ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదండి. సో ఇదంతా కూడాను ఫుల్గా డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ రెడీ టు గురించి. సో ఇది చాలా లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంటర్ కాగానే ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. సో చాలా బాగా టేక్ వుడ్ తోటి చేశారు. లోపలంతా కూడా ఇండియన్ టేక్ వాడారు. సో అంత నీట్గా మనకు డోర్ అనేది ఎంత బాగా చక్కగా కూడా ఇచ్చారనమాట. సో అటు ఇటు కూడా విండోస్ ఇచ్చేసారు. సో మనం ఎంటర్ కాగానే మనకు స్పేషియస్ హాల్ ఇచ్చారు. టీవీ యూనిట్స్ కూడా ఇచ్చారు. ఆ టీవీ యూనిట్ పక్కనే మనకి కిచెన్ వస్తుంది అనమాట. అంటే ఇది వచ్చేసి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. సో ఈస్ట్ ఫేస్ ప్లాట్లో మనం ఈస్ట్లో ఎంటర్ కాగానే మనకు టీవీ యూనిట్ ఉంటుంది, స్పేసెస్ హాల్ ఉంటుంది. దాని పక్కనే మనకు వచ్చేసి మోడర్న్ కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా చాలా బాగా మనకి స్పేసియస్గా ఇచ్చారు. సో కబోర్డ్స్ అవన్నీ కూడా ఎంత బాగా చేసుకోవచ్చు అనమాట. అంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి నేను మీకు చూపిస్తూ ఉన్నది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అనమాట. సో ఈ ఫ్లాట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, కాకపోతే మనకు ఓన్లీ వాల్స్ వస్తాయి. దాంట్లో మనం కబోర్డ్స్ అరేంజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది టోటల్ కూడా అనే లుక్ సో మీకు ఇది మోడల్ ఫ్లాట్లో చూపించడం జరుగుతుంది. సో ఇది కిచెన్ వచ్చేసి మనకు స్పేసియస్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ పక్కనే మనకు వచ్చేసి పూజ గది అనమాట. సో పూజ గది ఇచ్చారు. సో దాని పక్కనే వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఒక రూమ్ లాగా దానికి మంచి డోర్ ఇచ్చేసి దాన్ని కనిపించకుండా మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో మనకు కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో మనకి ఇది బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. దానికి వచ్చేసి మనకి కబోర్డ్స్ అవన్నీ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో సో ఆ లుక్ అది. ఇది వచ్చేసి 10/12 ఉంటుంది. సో దానికి అటాచ్డ్ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది అనమాట. సో మీకు కింద టైల్స్ కూడా చూసుకుంటే ఇది వచ్చి వుడెన్ టైప్లో మనకి కింద టైల్స్ ఇచ్చారు. సో అది బెడ్రూమ్ వరకు. ఆ బెడ్రూమ్ డోర్స్ కూడా స్టాండర్డ్గా మనకి కబోర్డ్స్ తోటి మెటీరియల్ తోటి చేశారనమాట. సో మనం మళ్ళీ హాల్లోకి వచ్చేసి లెఫ్ట్లో చూసుకుంటే కనుక ఇది ఒకటి గెస్ట్ రూమ్ అనమాట. సో గెస్ట్ వస్తే మనకి ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా. సో ఆ గెస్ట్ రూమ్ కూడా చాలా స్పేసియస్గా 10/10లో చేశారు. దీనికి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసింది. దాని పక్కనే చూసుకుంటే మనకి ఇంకొక బెడ్రూమ్ వచ్చింది అనమాట. అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చేశారు. దానికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. తిరిగి మనం హాల్లోకి వస్తే మనకు కామన్ వాష్రూమ్ ఉందన్నమాట. సో కామన్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా అందులో వాడినవి అన్నీ కూడా చాలా హై క్వాలిటీ తోటి వాడారు. సో టోటల్ వచ్చేసి ఇది మనకి ఫ్లాట్. ఈ ఫ్లాట్ నుంచి మనం బయటికి వస్తే ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా హాయిగా రిలాక్స్ కావచ్చు. సో మనకు వ్యూ కూడా చాలా నీట్గా అందంగా చాలా ఆహ్లాదకరమైన వ్యూలో ఉంటామన్నమాట. సో ఇది బాల్కనీ. దీన్ని మనం ఇంకొంచెం గ్రీనరీగా డెకార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్లాట్ వివరాలకు వచ్చేస్తే ఫ్లాట్ వివరాలకు వస్తే ఈ అపార్ట్మెంట్ అంతా కూడా 3 BHKనే ఉందన్నమాట. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట. ఎక్కడ చూసినా కూడా మీకు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా అంతా కూడా చాలా హై క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. మోడల్ ఫ్లాట్ వచ్చేసి చూసింది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సో వెస్ట్ ఫేసింగ్లో కూడా మీకు 3 BHK అండ్ హాల్, కిచెన్, గెస్ట్ రూము అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని ఓన్లీ వాల్స్ వచ్చాయి ఇవి కూడా. సో మీకు ఏంటంటే మీరు తీసుకుంటే ఓన్లీ వాల్స్ తోటి ఇలా లభిస్తుంది. అదేంటంటే మనం ఒకవేళ కబోర్డ్స్ అన్ని చేయించుకున్నాక ఎలా ఉంటుంది అనేది మీకు మోడల్ ఫ్లాట్ చూపించామన్నమాట. సో వెంటిలేషన్ పరంగా మాత్రం సూపర్ వెంటిలేషన్. నియర్ బై కూడా అంతా కూడా గ్రీనరీ ఉంటుంది. వెరీ నియర్ టు వరంగల్ హైవే ఇన్ఫోసిస్. సో ఉప్పల్ నుంచి చూసుకుంటే మనం జస్ట్ 10 minutesలో మనము చేరుకోవచ్చు. సో మనకి ఇక్కడ నియర్ బై అన్ని సూపర్ మార్కెట్స్, మాల్స్, హాస్పిటల్స్, థియేటర్స్ అన్నీ కూడా వెరీ నియర్. కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, అంతా అందరికీ తెలిసిందే. సో ఈ లొకేషన్లో మీకు ఫ్లాట్స్ లభిస్తున్నాయంటే ద బెస్ట్ లో బడ్జెట్లో. సో తప్పకుండా పర్చేస్ చేయండి.
ఎమ్యూనిటీస్కి వస్తే మనకి ఇందులో క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది, ఫార్మా ఉంటుంది, దాంతోపాటుగా మనకి వచ్చేసి దీంట్లో గెస్ట్ రూమ్స్ కూడా వస్తాయి. సో బ్యాంకెట్ హాల్ వస్తుంది, జిమ్ వస్తుంది, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో దీన్ని అంతా కూడా క్లబ్ హౌస్ తోటి కూడా చాలా నీట్గా మనకి ఈ అన్నిటికి కలుపుకొని, అంటే ఈ ఫ్లాట్స్ వచ్చేసి టోటల్ మనకి 2 acresలో 198 ఫ్లాట్స్. 198 ఫ్లాట్స్లో 100 ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి. సో ఇప్పుడు 198 ఫ్లాట్స్ మాత్రమే మనకు అవైలబిలిటీ ఉన్నాయి, ఆల్రెడీ బుకింగ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటికీ కూడా వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్ ఇస్తారు. దాంతోపాటుగా మనకి ఏంటంటే సీసీ కెమెరాస్ ఉంటాయి, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది. సో దీంట్లో తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా హై ప్రొఫైల్ వాళ్ళే తీసుకున్నారు. సో నీట్గా ఉంటుంది, వెరీ నియర్ టు ఇన్ఫోసిస్. వరంగల్ మనం వరంగల్ వెళ్తూ ఉంటే లెఫ్ట్లో మనం ఎంటర్ అవుతాం కదా పోచారంకి వెళ్ళేది. ఫస్ట్ మనకు వచ్చేసి మేధా వస్తుంది, మేధా కంపెనీ వస్తుంది. దాటుకొని ముందుకు వస్తే కనుక మనకు రామ్కి వాళ్ళ హై రేస్ అపార్ట్మెంట్కి ఆపోజిట్ రోడ్లోనే ఉంటాం మనము. సో సూపర్ డెవలప్మెంట్స్ తోటి లో బడ్జెట్ అండి. మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసి ఉంటారు కదా, సో లో బడ్జెట్ అనే ప్రైస్ గురించి. సో ఇది చాలా లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో దీని ప్రైస్ వైజ్గా మీరు ఎదురు చూస్తున్నారు కదా, సో లో బడ్జెట్ అంటే ఎంత ప్రైస్ అనేది. ప్రైస్ వచ్చి చూస్తే కనుక దీంట్లో మనకి 58 lakhs మాత్రమే అండి. సో 3 BHK 1470 SFTలో మీకు 58 lakhsకి నో GST. సో స్పాట్ రిజిస్ట్రేషన్, ఆల్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ అవైలబిలిటీ ఉంటుంది. సో లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. లోన్కి క్యాష్కి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ప్రైస్ పడుతుంది మీకు. సో మీరు ఇక్కడ పర్చేస్ చేయాలనుకుంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు అండి. సో తక్కువ బడ్జెట్లో మంచి ప్రైస్ వైజ్గా మీరు ఎదురు చూస్తున్నారు కదా, సో లో బడ్జెట్ అంటే ఎంత ప్రైస్ అనేది. ప్రైస్ వచ్చి చూస్తే కనుక దీంట్లో మనకి 58 lakhs మాత్రమే అండి. సో 3 BHK 1470 SFTలో మీకు 58 lakhsకి నో GST. సో స్పాట్ రిజిస్ట్రేషన్, ఆల్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ అవైలబిలిటీ ఉంటుంది. సో లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. లోన్కి క్యాష్కి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ప్రైస్ పడుతుంది మీకు. సో మీరు ఇక్కడ పర్చేస్ చేయాలనుకుంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు అండి. సో తక్కువ బడ్జెట్లో మంచి ఎమ్యూనిటీస్ తోటి, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి, పెద్ద ఎస్ఎఫ్టీస్ అనమాట. ఇంత పెద్ద ఎస్ఎఫ్టీస్లు అనమాట చాలా తక్కువలో ఉన్నాయి. సో మంచి ఎస్ఎఫ్టీ అంటే 1470 SFT అంటే చాలా పెద్ద స్పేస్. సో చాలా పెద్ద స్పేస్లో మనకు నచ్చినట్టుగా 3 BHK ఫ్లాట్ లభిస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు, క్యాష్ త్రూ కూడా తీసుకోవచ్చు. సో ఆప్షన్ మీది. సో కాకపోతే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో ఇదండి ఈరోజు మనది అపార్ట్మెంట్ వీడియో నియర్ పోచారం ఇన్ఫోసిస్. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.